హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా కజిన్ వెడ్డింగ్ అనమాట. లాస్ట్ వ్లాగ్ ట్రావెలింగ్ వ్లాగ్ చూసారు కదా, దాని కంటిన్యూషన్ ఇది. అండ్ ఈవినింగ్ అయిపోయింది, అందరు రెడీ అయిపోయారు. అలాగే ఇప్పుడు మేము చర్చ్కి వెళ్ళాలి. సో అందరూ బయటికి వస్తున్నారు అనమాట. నేను ఒక చిన్న వీడియో రికార్డ్ చేశాను. కొంతమందికి ఇలా వీడియోస్ అవి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు కదా. సో అందుకే నేను అందరినీ అలా షూట్ చేయలేదండి, బాగా ఉండదు కాబట్టి. సో అందరూ చిన్నగా బయటికి వస్తున్నారు. మేమైతే వచ్చి ఫస్ట్ ఫొటోస్ దిగుతున్నాం, బయట కొన్ని పిక్స్ అయితే దిగుతున్నాం. ఇక్కడ నుంచి చర్చ్కి వెళ్తాము. చర్చ్ పక్కనే లాన్ ఉందన్నమాట, అక్కడనే రిసెప్షన్. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో అదే చర్చ్ అన్నమాట. చర్చ్ చాలా బాగుంది, నేను మీకు లోపల కూడా అంతా చూపిస్తాను. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ వస్తున్నాడు కదా బ్లేజర్ వేసుకొని, తనే పెళ్ళి కొడుకు అన్నమాట, మా కజిన్ బ్రదర్. అండ్ ఇది వచ్చేసి వెడ్డింగ్ రిసెప్షన్ ఇక్కడ జరుగుతుంది. డెకరేషన్ వచ్చేసి జేసీ ఈవెంట్స్ అండి. నా ప్రతి వీడియోస్లలో డెకరేషన్ జేసీ ఈవెంట్స్ వాళ్ళే చేస్తారు. దానికి ఒక రీజన్ ఉంది, నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ అలాగే ఇది లోపల చర్చ్ చూస్తున్నారు కదా, ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో. ఇంకా అక్కడ పెళ్లి కూతురు వాళ్ళు రెడీ అవుతున్నారు అనమాట. సో అందుకే చర్చ్ అంతా ఎంటీ ఉంది. అండ్ ఇక్కడ మేము కొన్ని పిక్స్ అయితే దిగుతున్నాము. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. సో రెడీ అయ్యాం కదా, కొన్ని పిక్స్ దిగుతున్నాము. ఎంతమందికి రెడీ అవ్వగానే పిక్స్ దిగడము ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిసెప్షన్, ఇక్కడ వెడ్డింగ్ అయితే జరుగుతుంది. అక్కడ వైట్ డ్రెస్లో ఉన్నారు కదా, వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు. సో ఇక్కడ వెడ్డింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర రిసెప్షను. పెళ్ళి అయిపోయిన తర్వాత రిసెప్షన్ నేను ఏం షూట్ చేయలేదు, బికాజ్ చాలా క్రౌడ్ ఉన్నారు, అస్సలు వీడియో షూట్ చేయని అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర రిసెప్షన్ అనమాట. చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు కొన్ని రెడీ అవ్వగానే ఫ్రెష్గా ఉంటారు కదా, సో అందుకే ఫస్ట్ వాళ్ళ కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ తీస్తున్నారు. దాని తర్వాత మేము ఫుడ్ తిని మళ్ళీ మేము మా ప్లేస్కి బయలుదేరాము. సో అండ్ మా ప్లేస్ కంటే మా ప్లేస్ అంటే మేమున్న ఊరికి కాదండి, మళ్ళీ భద్రావతికి అనమాట. ఆన్ ది వేలో కాఫీ తాగడానికి సిరి కెఫేకి అయితే వచ్చాము. సిరి కెఫే ఇది చిక్మంగళూరులో ఉంది. చూడడానికి చాలా బాగుందండి. ఒకసారి చిక్మంగళూరుకి వస్తే తప్పకుండా మీరు ఇక్కడికి రండి. అండ్ 7-8 ఇయర్స్ బ్యాక్ కూడా మేము వచ్చాము, కానీ అప్పుడు ఇన్ని స్టాల్స్ అయితే లేవు. దాని తర్వాత కార్తీక దీపం షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. సో ఇక్కడికి వస్తే మీరు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అలాగే ఇక్కడ కాఫీ పౌడర్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే పర్సనల్గా మేము కాఫీ పొడి తీసుకొని ట్రై చేసిన తర్వాతనే నేను మీకు చెప్తున్నాను, అంత బాగుందన్నమాట. ఒకసారి మీరు తప్పకుండా కాఫీ పొడిని తీసుకొని ట్రై చేయండి. అలాగే ఇక్కడ కాఫీ తాగి మళ్ళీ బ్యాక్ మా ప్లేస్కి మేము వెళ్ళాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.